ఒంటరిగా సాధించలేనిది సంఘటితంగా సాధించవచ్చని నిరూపిస్తున్నారు సిక్కోలు రైతులు. కోరుకున్న విత్తనం పొందగలుగుతున్నారు, నాణ్యమైన పురుగుమందులు తెచ్చుకోగలుగుతున్నారు, ఎరువులకు కొరతనది లేకుండా సకాలంలో సమకూర్చుకోగలుగుతున్నారు. అన్నింటికంటే ప్రతి రైతు ఆశించే గిట్టుబాటు ధరను రాబట్టుకోగలుగుతున్నారు. సగటు రైతుకున్న కష్టాలని తీరినట్టే నడిపిస్తోందా? అది ఎలా సాధ్యపడిందో తెలుసుకోవాలనుందా? అయితే ఇంకెందుకు ఆలస్యం, చూసేయండి కథనాన్ని. చిన్న నీటి వనరులే గ్రామాలకు ఆయువు పట్టు. గ్రామాభ్యుదయానికి చెరువులే కీలక వనరులు. జలవనరులు సుభిక్షంగా ఉంటే సేద్యం సురక్షితంగా సాగుతుంది, ప్రజల జీవనం సుసంపన్నమవుతుంది. ఆ లక్ష్యంతో మొదలుపెట్టిన కార్యక్రమమే ఆంధ్రప్రదేశ్ చెరువుల భాగస్వామ్య యాజమాన్య పథకం. ఈ పథకం ద్వారా 4 కీలకమైన అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. సామాజిక సంస్థలు మరియు మానవ వనరుల బలోపేతం చేయటం, చెరువుల మరమ్మతులు మరియు అభివృద్ధి, వ్యవసాయాధారిత జీవనోపాధి సేవలను పెంచడం, ప్రాజెక్టు నిర్వహణ మరియు అమలు పట్ల రైతుల్లో అవగాహన పెంచి ఆచరణ దిశగా నడిపిస్తోంది. కేంద్ర ప్రభుత్వం 25% నిధులు, ప్రపంచ బ్యాంకు 75% నిధులు సమకూరుస్తున్న ఈ పథకాన్ని రైతుల భాగస్వామ్యంతో అమలు చేస్తున్నారు. శ్రీకాకుళం జిల్లాలో ఈ పథకం ఫలాలనిస్తోంది. ఈ ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్ చెరువుల భాగస్వామ్య యాజమాన్య పథకం ప్రపంచ బ్యాంకు మరియు కేంద్ర ప్రభుత్వం యొక్క నిధులతో రాష్ట్ర ప్రభుత్వంచే అమలు చేయబడుతుంది. శ్రీకాకుళం జిల్లాలో ఈ ప్రాజెక్టు పరిధి నందు 82 చెరువులను చేర్చబడ్డాయి. ఈ చెరువుల నందు ముఖ్యంగా ఈ పథకం ద్వారా 4 విభాగాల ద్వారా మేము సపోర్ట్ చేయడం జరుగుతుంది. చెరువు యాజమాన్యాన్ని వారే చేసుకునే విధానంగా వాళ్ళని శిక్షణ ఇచ్చి వాళ్ళకి తయారు చేయడం జరుగుతుంది. అదేవిధంగా భూగర్భ జలాలను కూడా పెంపొందించే కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుంది. సో అదేవిధంగా అగ్రి బిజినెస్ యూనిట్ అనేది ముఖ్యంగా 3వ విభాగం. సో ఇందుకోసం మేము సిఐజీ గ్రూపులను ఏర్పాటు చేసి వారి యొక్క ఉత్పత్తులన్నింటిని కూడా మార్కెట్ చేయడం కూడా జరుగుతుంది. ఈ ప్రాజెక్టు కింద కేవలం చెరువు యాజమాన్యమే కాక రైతులను సంఘటితపరిచి గ్రూపులుగా నెలకొల్పి పలు అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతున్నారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో క్షేత్ర సందర్శనలు ఏర్పాటు చేయడంతో పాటు ఇతర రాష్ట్రాల్లోని వ్యవసాయాన్ని చూపించడం ద్వారా పలు అంశాల పట్ల రైతుల్లో అవగాహన పెంచే దిశగా పథకం అమలవుతోంది. ప్రధానంగా మార్కెట్పై పట్టు సాధించేలా రైతులను సంఘాలుగా తీర్చిదిద్దుతున్నారు. ఈ పథకంలో భాగంగా ప్రభుత్వం మాకు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే రైతుల్ని ఒక చిన్న బృందాలుగా చేయాలి. చిన్న బృందాలుగా అంటే 15 నుండి 20 మంది సభ్యులతో కూడిన బృందాలుగా తయారు చేసి మార్కెటింగ్ మీద రైతుకి కమాండ్ రావాలి. అంటే కమోడిటీ ఇంట్రెస్ట్ గ్రూప్స్ కింద తయారు చేసి అంటే 15 నుండి 20 మంది సభ్యులను చేర్చుకొని ఒక చిన్న గ్రూపులుగా తయారు చేసి ఆ చిన్న గ్రూపులకి ఒక్కొక్క గ్రామం నుండి శిక్షణా కార్యక్రమం అనేది ఇప్పించడం జరుగుతుంది. ఈ 82 నీటి సంఘాల్లో ప్రస్తుతం మనం 54 సిఐజీ గ్రూపులను మనం సిఐజీ బృందాలుగా చేయడం జరిగింది. గడిచిన 2-3 సంవత్సరాలుగా ఇక్కడి రైతులే తూనిక చేస్తూ వారు నిర్ణయించిన ధరకే ఉత్పత్తులను అమ్ముకుంటున్నారు. అందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లను ఈ పథకం ద్వారా రైతులకు అందజేశారు. దళారులు బెడద లేకుండా ఇప్పుడు రైతులే ఉత్పత్తులను విక్రయించుకుంటున్నారు. ఉదాహరణకు ఈ ధాన్యం తూసే మిషన్లు, వేయింగ్ స్కేల్స్, తర్వాత తార్పలిన్లు, టిచ్చింగ్ మిషన్స్, వివిధ రకాల ఏదైతే వ్యాపారం చేస్తారో దానికి సంబంధించిన సామగ్రి వాళ్ళకి ఇవ్వడం జరిగింది. వాళ్ళు దానిపై సాటిస్ఫై అయ్యి వాళ్ళు గ్రూపులుగా అయ్యి మేము దీన్ని చేస్తాము, మేమే మా గ్రామంలో పండించే పంట మేము ఇక పైన గిట్టుబాటు ధర వచ్చేటట్లుగా అమ్ముకొని మేము లాభాల్లో ఉంటామనే ఉద్దేశంతో మాకు చెప్పడం జరిగింది. మేము గత 2-3 సంవత్సరాల నుంచి దీన్ని అవలంబించాము. చాలా మంచి ఫలితాలు ఉన్నాయండి. సంఘాలుగా ఉండటం వల్ల కలిగే ప్రయోజనాలను రైతులకు తెలియజెప్పి ప్రతి గ్రామంలోనూ చెరువులను అభివృద్ధి చేసుకుంటూ వారి జీవన ప్రమాణాలు పెంచుకునేలా శిక్షణనిస్తున్నారు. స్థానిక వ్యవసాయ పరిశోధనాశాలలు, కృషి విజ్ఞాన కేంద్రాలు రైతులకు చేదోడు వాదోడుగా ఉంటున్నాయి. సాంకేతికతను రైతులకు చేరవేస్తున్నారు. సంఘటిత స్ఫూర్తిని పాదుకొలుపుతున్నాయి. ఈ చిన్న సన్నకారు రైతులు ఒక సమిష్టిగా వచ్చినప్పుడే ఈ వ్యవసాయం అనేది మనకి గిట్టుబాటు అవుతుంది అనేది ఒక సూత్రాన్ని ఆధారంగా చేసుకొని రైతుల్ని సంఘటిత పరచాలనే ఉద్దేశంతో జాయింట్ లైబిలిటీ గ్రూప్స్ అని, అలాగే కామన్ ఇంట్రెస్ట్ గ్రూప్స్ అని, రైతు సంఘాలని, రైతు మిత్ర సంఘాలని ఇవన్నిటిని కూడా ప్రోత్సహించడం జరుగుతుంది. మరి అందులో భాగంగానే ఈ కామన్ ఇంట్రెస్ట్ గ్రూప్స్ ఒక పంటకు సంబంధించిన రైతులు కానీ, ఒక ప్రాంతానికి సంబంధించి ఒక పంటకు సంబంధించిన రైతులందరూ సంఘటితంగా వ్యవసాయం చేస్తే వాళ్ళకి వచ్చే లాభాలు ఉంటాయన్నది ఒక పరిశీలనలో కూడా వెల్లడైంది. జిల్లాల్లోని 52 చెరువుల పరిధిలో అభివృద్ధి ఫలాలు రైతులకు అందుతున్నాయి. రైతుల భాగస్వామ్యంతో జరుగుతుండడం వల్ల పనుల్లో నాణ్యత ఉండటమే కాక పలు సమావేశాలు ఏర్పాటు చేసుకుని శిక్షణ నిర్వహించుకుంటూ పంటల ఎంపిక మొదలు అమ్మకం వరకు రైతులు నిర్ణయం తీసుకుంటున్నారు. ఈ పథకం ఎంతో ప్రయోజనాన్ని ఇస్తోందంటున్నారు. మా చెరువు కానీ, మా గ్రామం కానీ, మా చెరువు ఆయకట్లు ఉన్నటువంటి భూములు కానీ చాలా డెవలప్మెంట్ అయినాయండి. పంటలు కూడా బాగానే పండుతున్నాయి. సకాలంలో ఏమాత్రం వర్షం వచ్చినా మా చెరువుకి మంచి ఆదాయం ఉంది. కాటాని, పరజాలని వగైరే వస్తువులు ఇచ్చారు. అంతకుముందు మాకు వర్షాలు పడినా చెరువులో వాటర్ పెద్దగా ఉండేది కాదు. మాకు ఈ సిఐజీ గ్రూప్ వచ్చిన తర్వాతను, ఈ చెరువుల యాజమాన్యం భాగస్వామ్యం వచ్చిన తర్వాత చెరువు బాగా డెవలప్ అయింది. ఎంత వర్షం వచ్చినా నీరు స్టోరేజ్ అవుతుంది. దానివల్ల మేము మ్యాక్సిమం 2వ పంట కూడా అపరాలు పండించుకోవడానికి మాకు మంచి
అవకాశం మాకు దొరికింది. దీనివల్ల మాకు పంట పండించుకోవడం కూడా చాలా ఈజీగా ఉంది. ఈ CG గ్రూప్ అమ్ముకోవడం వల్ల కూడా మాకు మంచి బెనిఫిట్స్ ఉన్నాయి. నీటి సంఘం ద్వారా వచ్చిన ఆదాయం 1 లక్ష రూపాయలు, మా సంఘం సభ్యులు శ్రమదానము, మన ప్రభుత్వం ద్వారా వచ్చే 2 లక్షల రూపాయలు నీటి సంఘం భవనం నిర్మాణించుకున్నాము. సంఘ భవనంలో సంఘం తాలూకా పండించిన పంటల గురించి కానీ నీటి తిరుగు గురించి చర్చించుకుంటున్నాం. 2 పంటలు పండించుకోవాలంటే ఏ పంటలను ఎంచుకోవాలి అనే దానిపై కూడా రైతులు ఉమ్మడిగా నిర్ణయం తీసుకుంటున్నారు. ఫలితంగా ఆయకట్టు విస్తీర్ణమంతా 2 పంటలు పండుతున్నాయంటున్నారు రైతులు. గ్రూపులు వచ్చాకే ఉత్పాదకాల కొనుగోలుకు తిప్పలు తప్పాయంటున్నారు. ఆ చెరువులు బాగు చేయడం వలన ఖరీఫ్ రబీఫ్ 2 పంటలు పండిస్తున్నాము. ఆ తర్వాతను మా చెరువులు చేపల పెంపకం కూడా మేమే పెంచేసి అది సంఘాల మూలంగా పెంచుతున్నాము. ప్రభుత్వం మాకు చెరువుల్లో చేప పిల్లలు కూడా మాకు ఇచ్చి చెరువులో వేస్తున్నాం. మేము దానివల్ల కొంత ఆదాయం మాకు వస్తుంది. మాకు గోవింద్ సాగర్ అనే ఒక పెద్ద చెరువు ఉందండి. ఆ చెరువులో వాటర్ తొలి చెరువు డామేజ్ అయ్యి వాటర్ సరిగ్గా లేక ఇబ్బంది పడుతుండోము. ఇప్పుడు వాటర్ పర్వాలేదు, వాటర్ 2 పంటలకైనా సరిపోతుంది. ఏరుశనగ లేక పొద్దుతిరుగుడు పువ్వులు కానీ లేక టమాటీ మిరప ఇలాంటిలో పెట్టుకొని మా గ్రామంలో అభివృద్ధి పడి దళారీ వ్యవస్థ లేక మా ఇష్టానుసారంగా మాకు బజార్లకు వెళ్ళి మేము అమ్ముకొని బాగుపడుతున్నాం సార్. ఇంతకు మునుపు ఏంటంటే మా గ్రామ రైతులకి సరైన ఇథనాలు దొరికేవి కాదు, అలాగే పురుగు మందులు కూడా దొరికేవి కాదు, ఎరువులు కూడా సరిగ్గా దొరికేవి కావు. ఎప్పుడైతే ఈ CIG గ్రూపులు వచ్చిన తర్వాతను మాకు ప్రభుత్వం వారు ఈ సరైన మందులు కానీ అందించిన తర్వాత దీనికి ఈ చెరువుల యాజమాన్యం తాలూకా అధికారులు వచ్చి మాకు వీళ్ళ తాలూకా సలహాల మేరకు ఏ టైంలో ఏ మందు వాడాలి, ఏ టైంలో ఏ విత్తనాలు వాడాలి, అలాగే ఎరువులు కూడా ఏ పద్ధతిలో వాడాలనేది మేము వాళ్ళ దగ్గర తెలుసుకొని మేము ఆ పాటింపులు చేస్తున్నాం. కాబట్టి మాకు అధిక దిగుబడులు వస్తున్నాయి. మా పంటలకు కూడా బాగానే ఇప్పుడు పుష్కలంగా పండుతున్నాయి. జిల్లాల్లోని ప్రాజెక్టు అధికారులతో పాటు వ్యవసాయ, ఉద్యాన, పశుసంవర్ధక శాఖలు మరియు అటవీ శాఖలతో పాటు స్వచ్ఛంద సంస్థలు పాల్గొని రైతులను ముందుకు నడిపిస్తున్నాయి. అందరి సమిష్టి కృషి కృషివలుడిని అభివృద్ధి పథంలో నడిపిస్తోంది.